నమస్కారం టీవీ 36 న్యూస్ కి స్వాగతం. ఇక వార్తల వివరాల్లోకి వెళ్తే హోంమంత్రి మేఘతోటి సుచరిత చొరవతో సొంత ఊర్లకు పయనమవుతున్న వలస కూలీలు. కర్నూలు జిల్లా నుండి పెద్ద సంఖ్యలో గుంటూరు జిల్లాకు వచ్చిన వలస కూలీలు. లాక్డౌన్ కారణంగా ఎక్కడికక్కడే ఉండిపోయిన మిర్చి కూలీలు, ఇతర వలస కూలీలు తమ ఇబ్బందులను హోంమంత్రి సుచరిత దృష్టికి తీసుకొచ్చారు. వృద్ధులను, పిల్లలను సొంత ఊరిలో వదిలేసి వచ్చామని తమ గోడును హోంమంత్రితో చెప్పుకున్నారు. సానుకూలంగా స్పందించిన హోంమంత్రి సంబంధిత అధికారులతో చర్చలు జరిపారు. ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసి వలస కూలీలను సొంత గ్రామాలకు పంపించేందుకు సన్నాహాలు చేశారు. వలస కూలీలకి ఏదైనా పంపించే మార్గం ఏమైనా ఉందా మేడం? వలస కూలీలు వచ్చారు కదా, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. కూడా ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉంది. మనం ఏంటంటే ఇక్కడ నుండి తరలించాలంటే మన జిల్లాలోనే దగ్గర 62,000 మంది ఉన్నారు. మరి ఇక్కడ నుండి ఆర్డీఓ గారు చెప్తా ఉన్నారు, ఇక్కడ గ్రీన్ జోన్లో నుండి అక్కడ గ్రీన్ జోన్లో అంటే వాళ్ళ కుటుంబాలు అక్కడ గ్రీన్ జోన్లో ఉన్న వాటిని మొట్టమొదటి విడతగా ముందు వాళ్ళని పంపించాలనేటువంటి విషయం. తర్వాత అంటే దశల వారీగా ఇంతమందిని మనం ఒక్కసారిగా మనం షిఫ్ట్ చేయలేము కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో దశల వారీగా వాళ్ళని పంపించే ఏర్పాటు చేయాలని నేను ముఖ్యమంత్రి గారి సమక్షంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులపై గతంలో చెప్పుతో దాడి చేసిన మోడిశెట్టి ఇజ్రాయెల్పై గుర్తు తెలియని వ్యక్తులు హత్యా ప్రయత్నం చేశారు. కే గంగవరం మండలం మసకపల్లి గ్రామంలో సుమారు 10 మంది వచ్చి మెడపై కత్తి పెట్టి నరికారు. మేడిశెట్టి ఇజ్రాయెల్ను స్థానిక ఏరియా ఆసుపత్రికి తీసుకొచ్చి డాక్టర్లు వైద్యం చేస్తున్నారు. రామచంద్రపురం డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తదితరులు వచ్చి ఆసుపత్రిని సందర్శించారు. అనంతరం కాకినాడ ఆసుపత్రికి తరలించారు. అతని ఫ్రెండ్ వచ్చేసి రాజు అనే అతని ఫ్రెండ్ ఫోన్ చేసి గొల్లపాలెం పోలీస్ స్టేషన్లో ఒక కేసు విషయంగా మాట్లాడాలి, నీవు మస్కపల్లె పుష్కర ఘాట్కు రమ్మని పిలవడం జరిగిందని చెప్తున్నాడు. పిలిచిన వెంటనే అక్కడ రవా నాగభూషణం అని ఆ ఊరికి చెందిన వ్యక్తి, ఇతనికి సరిపోయిన వ్యక్తి గట్టు మీద ఉన్నాడు. కింద 6 మంది పైన ఉన్నారు. రావటమే ఏసేయండి అని చెప్పేసి వేటకొడవళ్లతో కత్తులతో నన్ను విచక్షణరహితంగా నరికారు, నేను స్పాట్లో పడిపోయానని చెప్తున్నాడు. అది ఇంతవరకే చెప్పగలుగుతున్నాడు. కొద్దిగా గడుపుతూ ఉన్నాడు. అతని కండిషన్ కొంచెం సీరియస్గా ఉన్నందువల్ల డాక్టర్లు అతన్ని ఇప్పుడే కాకినాడ హాస్పిటల్కు చేర్చడం జరిగింది. కాకినాడ కూడా చేరిపోయాడు, హాస్పిటల్లో కూడా చేర్చడం జరిగింది. పూర్తి వివరాలు మేము ఇన్వెస్టిగేషన్లో దర్యాప్తులు తేలిన తర్వాత మీకు తెలియజేస్తాం. ప్రస్తుతానికి ఇంజరీస్ వచ్చేసి ఈ ఎడమ భుజం కంప్లీట్గా నరకడం జరిగింది. అయితే మేమైతే పూర్తిగా చూడలేదు, విజిబిలిటీ జరిగింది. అక్కడక్కడ తల మీద, తర్వాత అక్కడక్కడ కూడా నరికిన గాయాలు ఉన్నాయి. డాక్టర్స్ చెప్తారు సార్, బతికే అవకాశం ఉందని అంటారా? అది చెప్పలేము. మేము ఆ విషయం చెప్పలేకపోతా ఉన్నారు. అంతా టెన్స్లో ఉన్నారు. వెంటనే ఈ సర్జరీ చేస్తే బతికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి డాక్టర్ గారు, అక్కడ టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి అక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది. తీసుకున్నాం, పార్టీస్ పోయాయి, తిరుగుతున్నాము, కానీ అతడు లేడు, అబ్స్కాండింగ్లో ఉన్నాడు. మొత్తానికి అయితే తిరుగుతున్నాము. సస్పెక్ట్స్ మీద కూడా, అతని మనుషుల మీద కూడా మేము రాత్రి నిఘా పెట్టి ఎవరెవరైతే ఉన్నారో తర్వాత సమాచారం మేరకు లిఫ్ట్ చేయడం జరిగింది. పోస్టులు ఉన్నాయి కదా సార్, అందరికి ఇచ్చాం. వెహికల్ చెకింగ్ స్టార్ట్ చేసాం, అందరికి ఇచ్చాం. రాడ్ ఇచ్చి నెత్తిమి కొట్టాడు ఫస్ట్. అండ్ తోసి పరిగెడుతుంటే వెనకాల తరిమి నరికారు. ఇంక పరిగెట్టలేక ఏటుకొట్టు 6 నుంచి తుప్పల్లో పడిపోయి దొల్లిపోయింది. అయినా వాళ్ళు కూడా తుప్పల్లో పడిపోయారు.
కాళ్ళలో పడిపోయిన తర్వాత వాళ్ళు కూడా కాళ్ళ దూకారు. నేను యువతలకి ఈడికి వచ్చేటప్పటికి మన వాళ్ళు వచ్చారు. అది మన వాళ్ళు వచ్చారు. మొత్తం మీద మా బాస్ నరికమని అన్నారా? తోట తిరుగుతుంది దాడి చేస్తా లంచా కొడక. నీకు ఎన్ని వేల గుండెలురా ఈ రోజుతో సచ్చారు లంచా కొడక. తోట తిరుగుతులు చేయించాడు, రవ్వ భోషణింగాడు. నేను ఎక్కడ ఉన్నానో అక్కడ సీన్లో ఉండి అక్కడ వాడు చెప్పాడు, వాడు ఆడా మనిషి. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా నిరోధించడంలో రాష్ట్ర ప్రజలకు ఉచితంగా మాస్కులు అందజేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టడం జరిగింది. ఇందులో భాగంగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు డిఆర్డీఏ పీడీ ఏలియా ప్రకాశం జిల్లా తర్లపాడు మండల కేంద్రంలోని మాస్కుల సెంటర్ను పరిశీలించి తయారు చేసే యజమానిని త్వరితగతిన పూర్తి చేసి ప్రజలందరికీ అందించేందుకు సహకరించాలని అన్నారు. ఈ సందర్భంగా డిఆర్డీఏ పీడీ ఏలియా మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మాస్కుల తయారీ సెంటర్ను పరిశీలించడం జరిగిందని, ఇప్పటి వరకు ఎన్ని మాస్కులు తయారు చేశారని అడిగి తెలుసుకుని మండల ఏపీఎం ద్వారా అన్ని గ్రామ పంచాయతీలకు సరఫరా చేసి ప్రతి ఇంటిలోని అందరికీ గ్రామ వాలంటీర్ల ద్వారా మాస్కులు అందజేయాలని తెలిపారు. ఎస్ఆర్బీసీ కాలనీలో ఎన్టీఆర్ 13,000 గృహాల్లో ఉన్న క్వారంటైన్ లో నుండి వేల వృధా నీరు పొలాల నుండి కుందు నదిలో కలిస్తే ప్రమాదం ఉందని తెలిపారు. రాజకీయాలు పక్కన పెట్టి క్వారంటైన్ సెంటర్ నుండి వచ్చే డ్రైనేజ్ వాటర్ ను కుందు నదిలో కలవకుండా చూడాలని నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి అధికారులను కోరారు. దీనిని మేము రాజకీయం చేస్తున్నాము అనుకోకుండా ఇది ఒక సూచనగా భావించాలని ఆయన కోరారు. వాటర్ కానీ వేస్ట్ వాటర్ డ్రైనేజ్ వాటర్ అంతటా కూడా దానికి ప్రాపర్ సిస్టమ్ అనేది లేకుండా కూడా పక్కనున్న పొలాల్లోకి వాటర్ అంతా కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. ఆ పొలాల నుంచి ఆ వాటర్ అంతా కూడా కుందు నదిలో కలిసే ప్రమాదం ఉంది. కాబట్టి అధికారులందరినీ కూడా ఈ వీడియో ద్వారా కోరుతున్నాను, అక్కడే టెంపరీగా కావాలన్నా కూడా ఏదైనా ఒక పిట్ లాగా ఏర్పాటు చేసి ఆ వాటర్ కుందు నదిలో కలవకుండా ఒకటి పిట్ లాగా ఏర్పాటు చేసి అందులోకి వెళ్లే విధంగా చర్యలు తీసుకుంటే ప్రజలందరూ కూడా సురక్షితంగా ఉంటారని కూడా తెలియజేస్తున్నాను. ఇక్కడ ఏది మాట్లాడినా కూడా రాజకీయం అని చెప్పేసి ఆ సమస్యని పక్కదారి పట్టిస్తున్నారు. దీన్ని రాజకీయ కోణంలో చూడకుండా ప్రజలకి మంచి జరిగే విధంగా దాన్ని ఒక పిట్ ఏర్పాటు చేసి కుందు నదిలో ఆ వాటర్ అంతా కలవకుండా తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ప్రపంచ దేశాలను పట్టి పీడిస్తూ రోజు రోజుకి చాప కింద నీరులా వ్యవహరిస్తూ కరోనా మహమ్మారిని అరికట్టే కార్యక్రమంలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన లాక్డౌన్ నిబంధనలను అనుసరిస్తూ ఇళ్లకే పరిమితమైన నిరుపేదలకు తమ వంతు సహాయం అందించారు. గ్రామంలో గల ఉద్యోగులు ముందుకు వచ్చారు. తూర్పుగోదావరి జిల్లా ఐపోలవరం మండలం కరవాకు లంక గ్రామంలో గల ఉద్యోగస్తులు సమకూర్చిన సుమారు 1,50,000 రూపాయల విలువ చేసే 16 రకాల కిరాణా సరుకులను గ్రామస్తులకు ఐపోలవరం ఎస్ఐ రాము చేతుల మీదుగా పంపిణీ చేశారు. అనంతరం గ్రామస్తులు మాట్లాడుతూ లాక్డౌన్ కారణంగా కుటుంబ పోషణ భారంగా మారిన ఇటువంటి కష్టకాలంలో గ్రామంలో పుట్టి పెరిగి ఉద్యోగం నిమిత్తం వేరువేరు ప్రాంతాల్లో స్థిరపడిన కరవాకు లంక ఉద్యోగస్తులు తమ సొంత గ్రామానికి తమ వంతు సహాయంగా ఈరోజు నిత్యావసర వస్తువులను పంపిణీ చేయడం చాలా ఆనందంగా ఉందని గ్రామస్తులు పేర్కొన్నారు.
అంబేద్కర్ యువజన సంఘం తరపు నుంచి కరవాకలంక గ్రామ ప్రజల తరపు నుంచి అందరికీ జై భీములండి. అలాగే ఈ రోజు మా ఊర్లో జరిగినటువంటి ఈ పార్సల్ కార్యక్రమాన్ని మా ఊర్లో ఎంప్లాయర్స్ మా అందరినీ స్పందించి వాళ్ళ దృష్టిలో పెట్టుకుని మాకు ఇచ్చిన సహకారాన్ని మర్చిపోలేనటువంటి సందర్భంగా మనవి చేసుకుంటూ వాళ్ళందరికీ మా తరపు నుంచి జై భీములు తెలియజేపడుతున్నాం సార్. రాష్ట్రం మొత్తం మీద పని పాట లేని వ్యక్తి చంద్రబాబు నాయుడు ఒక్కడే. కరోనా వైరస్ కు భయపడి రాష్ట్రం వదిలి వెళ్లిపోయిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. దేశంలో కరోనా వైరస్ టెస్టులు చేయడంలో అగ్రగామి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఒక్కటే. కరోనా నివారణకు ప్రభుత్వం తీసుకునే చర్యలు చంద్రబాబుకు కనిపించడం లేదు. దేశం మొత్తంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల శాతం 4.1 ఉంటే రాష్ట్రంలో ఈ పాజిటివ్ శాతం మంది 1 కంటే తక్కువ. ఎక్కువ మందికి పరీక్షలు చేయడం వల్లనే ఎక్కువ కేసులు బయటపడుతున్నాయి. గోదావరి పుష్కరాల నిర్వహణలో 29 మంది చనిపోయారు. ఇది ఈయన ఖ్యాతి. హుదుహుదు తుఫాను సమయంలో రైతులకు 25,000 హామీ ఇవ్వడం జరిగింది. తన పదవీ కాలం పూర్తి అయ్యే వరకు ఆ సహాయం చేయనేలేదు. పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే చంద్రబాబు నాయుడు అక్కడ వాతావరణ పరిస్థితులు తెలియడం లేదు అన్నారు. పారిపోయి హైదరాబాద్ లో కూర్చుని తన సమయాన్ని అంతా కూడా ప్రభుత్వం చేస్తున్న బ్రహ్మాండ పని ఎంత బాగా సమర్థవంతంగా చేస్తున్నాయన్నీ కూడా పక్కన పెట్టేసి ఏదో రకంగా బురద చల్లే కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాడు. అంటే ఈ నారా చంద్రబాబు నాయుడు అన్న వ్యక్తికి అంటే అసలు మంచి మానవత్వం అన్నది ఆయనకి ఏ దోషాలు లేవు. అది అందరికీ తెలుసు. అసలు నీతి నియమాలు అన్నవి కూడా లేవు. ఎంత నిస్సిగ్గుగా మాట్లాడుతున్నాడో ప్రజలు అసహించుకుంటా ఉన్నారు. ఆయన మాట్లాడే మాటలు ఏ ఒక్కటి కూడా వాస్తవానికి దగ్గరగా లేవు. ఇవాళ భారతదేశంలో ఉన్న రాష్ట్రాలన్నిటికంటే కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఈ కరోనాను ఎదుర్కోవటానికి ప్రతి విషయంలో కూడా ఎంతో జాగ్రత్తలు తీసుకుని ముందుకెళ్ళి ఇవాళ మనం తీసుకునే చర్యలు ఈ కరోనా మహమ్మారిని అరికట్టడానికి అన్ని రకాలుగా ఉపయోగపడతా ఉన్నాయి. ఇవాళ దేశంలో ఏ రాష్ట్రంలోనూ జరగనన్ని టెస్టులు 83,334 టెస్టులు చేసేప్పటికి దాంట్లో 79,075 శాంపిల్స్ నెగిటివ్ వచ్చినాయి. కేవలం 1,259 టెస్టులు పాజిటివ్గా వచ్చినాయి. దీనికి సంబంధించిన ప్రైమరీ కాంటాక్ట్స్ కానీ సెకండరీ కాంటాక్ట్స్ మొత్తం అంతా కూడా జల్లెడి పట్టి వాళ్ళందరినీ తీసుకొచ్చి క్వారంటైన్ చేసి ఆ క్వారంటైన్లో ఉన్న వాళ్ళకి అలాగే పాజిటివ్ కేసులు ఉన్న వాళ్ళందరినీ హాస్పిటలైజ్ చేసి వాళ్ళకి పూర్తి స్థాయిలో ట్రీట్మెంట్ ఇస్తూ క్వారంటైన్లో ఉన్న వాళ్ళు కూడా మిగతా వాళ్ళకి ఎవరికి సంబంధం లేకుండా ఐసోలేట్ చేసి. విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో వాలంటీర్ నియామక ప్రక్రియ కొన్ని కారణాల వల్ల వాలంటీర్లు రాకపోవడం వలన మరియు ఎక్కువ చోట్ల వాలంటీర్లు అవసరం దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం వాలంటీర్లు నియామకాలను చేపడుతున్న నేపథ్యంలో విజయవాడ శాంతినగర్ వాలంటీర్ నియామకులకు సంబంధించి మా ప్రతినిధి ముఖాముఖి. ఆంధ్రప్రదేశ్కి గడగడలాడిస్తున్న కరోనా సమయంలో దున్నదన్నుగా నిలిచిన వాలంటీర్ వ్యవస్థలో నియామకాల సందర్భంగా శాంతినగర్లోని 9 నియామకాలకు గాను 512 అప్లికేషన్లు వచ్చినాయి. దాని అనుసారం కొంతమంది ఇక్కడ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. వారికి అడిగి ఏ విధంగా జరుగుతుంది ఏంటా అనేది మనం కనుక్కుందాం. విజయవాడ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న వేకెన్సీ ఉన్న వాలంటీర్లకు సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఆ నోటిఫికేషన్లో భాగంగా 20వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు ఆన్లైన్లో అప్లికేషన్ తీసుకున్నారు విఎంసీ కమిషనర్ గారి ఆఫీస్కి. దానిలో భాగంగా మొత్తం విజయవాడ టౌన్లో 6 సెంటర్స్లో ఇంటర్వ్యూలు జరుగుతూ ఉన్నాయి. మొత్తం 6 సెంటర్స్లో 5వ సెంటరు ఇది షాదీఖానా, సింగనగర్ ఏరియాలో ఉన్న షాదీఖానాలో మేము ఇంటర్వ్యూ చేస్తున్నాం. మొత్తం 562 మంది మాకు లిస్ట్ వచ్చింది. ఈ 562 మందికి ఇంటర్వ్యూస్ చేసి ఈరోజు లాస్ట్ డేటు. మొత్తం మేము రిపోర్టు కమిషనర్ గారికి సబ్మిట్ చేస్తాము. ఇక్కడ ఉన్న ఈ ఏరియాలో ఉన్న వేకెన్సీస్ నియర్లీ 9 or 10 వేకెన్సీస్కి సంబంధించి ఈ రిక్రూట్మెంట్ నడుస్తూ ఉంది. దాదాపు ఈరోజు సాయంత్రానికి మొత్తం కంప్లీట్ అయిపోతుంది. సార్ ఏ ప్రాతిపదికన మీరు వీళ్ళని ఎన్నుకుంటారు సార్? రెగ్యులర్గా అయితే వాళ్ళకి 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళందరూ అప్లై చేసుకున్నారు. ఫస్ట్లో డిగ్రీ అన్నారు కానీ మళ్ళీ తర్వాత 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళందరికీ ఎలిజిబిలిటీ ఇచ్చారు. ఆన్లైన్ అప్లికేషన్ ఇది. ఇదేమి ఎవరు బై హ్యాండ్ ఎక్కడ ఉండదు.
నెక్స్ట్ ఆ అప్లికేషన్స్ మొత్తం స్క్రూటినీ చేసి ఏజ్ ఫ్యాక్టర్స్ మొత్తం చూసి స్క్రూటినీ చేసిన తర్వాత ఎవరైతే ఈ పోస్ట్కి ఎలిజిబిలిటీ అయ్యారో వాళ్ళ అప్లికేషన్స్ మాత్రం మాకు పంపించడం జరిగింది. అవి మాత్రం మేము ఇంటర్వ్యూ చేస్తాం. మీరు ఏ ప్రాతిపదిక మీద వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తారు? ప్రాతిపదిక అంటే మాకు వాళ్ళకి సంబంధించిన క్వశ్చనీర్ ఇచ్చారు ఈఎంసీ నుంచి. ఆ క్వశ్చనీర్లో ఉన్న వాళ్ళ యొక్క క్వాలిఫికేషను, వాళ్ళ బ్యాక్గ్రౌండ్, తర్వాత వాళ్ళకి ఉన్న నాలెడ్జి, వాలంటీర్ వ్యవస్థ మీద వాళ్ళకు ఉన్న నాలెడ్జి, వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఇటువంటి రకరకాల కొన్ని ఐటమ్స్ మీద వాళ్ళకి మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ మార్క్స్ ప్రకారం హెడ్ ఆఫీస్లో వీళ్ళకి రిక్రూట్మెంట్ చేస్తారు టోటల్ ఇంగ్లీష్. ఓకే, ఏం పేరు సార్? నా పేరు శ్రీనివాస్ అండి. నేను యాక్చువల్లీ 27-28 వార్డ్ స్పెషల్ ఆఫీసర్ని. ఇప్పుడు ఈ రిక్రూట్మెంట్ ఇక్కడ షాదీఖానాలో రిక్రూట్మెంట్ దానికి సంబంధించి చైర్మన్. థ్యాంక్ యూ సార్. కృష్ణా జిల్లా విజయవాడలో లాక్డౌన్ కారణంగా పనులు లేక ఇబ్బంది పడుతున్న ఆలయ వేద పండితులకు, పూజారులకు ఈ రోజు విజయవాడ మార్వాడి అసోసియేషన్ తరపున వారికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా టీవీ 36 తో ప్రత్యేకంగా మాట్లాడడం జరిగింది. అసోసియేషన్ మరియు నా మిత్రులు, నా సోదరులు వాళ్ళందరూ కలిపి శ్రీజీ ఫౌండేషన్కి సంబంధించినటువంటి డైరెక్టర్గా ఉన్నటువంటి చౌదరి గారు అందరూ కలిపి ఈరోజు ఆల్ ఇండియా బ్రాహ్మణ ఫెడరేషన్ నేషనల్ సెక్రటరీగా ఉన్నటువంటి నేను వారిని కోరిన వెంటనే ఈరోజు వారు అనేక సేవా కార్యక్రమాలు ప్రతిరోజు కూడా ఈ కరోనా వ్యాధి ఏ రోజైతే ప్రారంభించిందో ఆ రోజు నుంచి నేటి వరకు వారు అనేక మంది ప్రదేశాల్లో వారు సేవా కార్యక్రమాలు చేయటం మొదలుపెట్టారు. ఈరోజు ఏదైతే దుర్గా ఘాట్లో ఉండేటువంటి ప్రధానంగా ఈ బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈరోజు వాళ్ళకి వంట సామాగ్రితో పాటు ధన సహాయం కూడా వారు అందచేయటం జరిగింది. వారికి ముఖ్యంగా కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాం. ఆల్ ఇండియా బ్రాహ్మణ ఫెడరేషన్ ద్వారా వాళ్ళు ప్రతిరోజు యువ సేవా కార్యక్రమాలు చేస్తూ కూడా ఈ కరోనా వ్యాధిని ఏదైతే ఉందో దాన్ని త్వరలోనూ విముక్తి కలగాలని చెప్పి అమ్మవారిని ఆశీస్సులు ఈ యొక్క ప్రజలకు ఉండాలని చెప్పి ఏదైతే ఈ యొక్క అర్చకులు సర్వేజన సుఖినో భవంతో అని చెప్పి కోరుకునేటువంటి బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వారు జపతపాలతోటి ఈ యొక్క 10 రోజులు కూడా వారు హోమాలు యజ్ఞాలు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నారు. మరలా ఇప్పుడు ఈ రోజు నుంచి కూడా వారు కూడా ఈ జపంతో ఈ కరోనా వ్యాధిని నిర్మూలించాలని చెప్పి మనస్ఫూర్తిగా జైన సంఘం వాళ్ళని, జీకో ఫౌండేషన్ వాళ్ళని అభినందనలు తెలియపరుచుకుంటూ ఈ కార్యక్రమంలో ఇప్పటికి 75 మంది ఇక్కడ ఉన్నటువంటి పేద బ్రాహ్మణులకు అందరికీ కూడా అందజేయడం జరిగింది. వారు చేస్తున్నటువంటి సేవకి ఆల్ ఇండియా బ్రాహ్మణ ఫెడరేషన్ ద్వారా కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాను. మీ పేరు చెప్పండి. నా పేరు MLN శ్రీనివాస్, ఆల్ ఇండియా బ్రాహ్మణ ఫెడరేషన్ నేషనల్ సెక్రటరీ. కాంతీలో గారు ఒకటే మాటని ఆయన మాటకి ఒప్పుకొని ఇవాళ ఉదయం దుర్గా ఘాట్ కాడ
అన్నం రైస్ కానివ్వండి ఒక 5-6 రకాలు చేసి పంచి పెడతాం జరుగుతుంది. దాదాపు 35 రోజులు జైన్ సంఘం నుంచి కానివ్వండి, రాజేంద్ర సూరి ట్రస్ట్ నుంచి కానివ్వండి అన్నీ చేస్తా వస్తున్నాం. శ్రీనివాసరావు గారు మొన్న చెప్పడం జరిగింది. ఇవాళ ఉదయం వచ్చేసి దుర్గాఘాట్ కాడ 75 మంది బ్రాహ్మిన్స్కి మనం మంచి పని చేసినా ఫస్ట్ బ్రాహ్మణులకు గుర్తు చేస్తాం. శంకుస్థాపన కానివ్వండి, పెళ్లి కానివ్వండి, ఏవైనా వాళ్ళ ఆకలితో ఇబ్బంది పడుతుంటే మనం ఆదుకోవాల్సింది బాధ్యత మనకు ఉంది. గమ్మంటే మా కాంతిలాల్ గారు ఒప్పుకొని 75 మంది వీళ్ళందరికీ పంచిపెడతాం జరుగుతుంది. నిత్యావసర వస్తువులు ఆయన భీమావరంలో ఇప్పుడు ఉంటారు, అహ్మదాబాద్లో ఉంటారు. వాళ్ళ టెలిఫోన్ వచ్చింది. ఆ టెలిఫోన్ బట్టి ఆయన చెప్పారు, శ్రీనివాస్ గారు అనే విజయవాడలో మన వైస్ సెక్రటరీ కానీ గ్రామీణ సమాజ్లో ఉంటారు. వాళ్ళు ఒక 75-80 మందికి కొంచెం మీరు అంతవరకు అయినంతవరకు మీరు ఏర్పాటు చేయండి ఆ టైంలో. దీన్ని బట్టి మేము ఒక కిట్ తయారు చేస్తాం. దీంట్లో 3 kg రైస్, బియ్యం, ఆయిల్ అట్లాంటి ఒక 4 ఐటమ్స్ కలిపి ఒక కిట్ తయారు చేస్తాం. ఆ కిట్ మాత్రము శ్రీనివాస్ గారు చెప్పిన ఆమెటే మేము ఏర్పాటు చేసి ఆమెటే మళ్ళీ రేపు ఇవాళ మార్నింగ్ ఆయన ప్రోగ్రాం పెట్టి దాన్ని బట్టి మేము తెచ్చుకుంటాం. అంటే అలా ఇంకొకటి మాట అంటే మేము ప్రతి హౌస్ పుట్టి ఇల్లివాడు పక్కన ఎవరికి అవసరం ఉంటే వాళ్ళకి సాయం చేస్తూ ఉండండి. మేము ఇదే కోరుతున్నాం. మీ వీలైనంత వరకు మీ స్ట్రీట్కి చేయండి. మీ వీలైనంత వరకు మొత్తం అంతవరకు మీ దగ్గరే సాయం చేసే పద్ధతి ఉంది. అంతవరకు మీరు ఎవరో పెద్ద వాళ్ళకి సాయం చేస్తూ ఉండండి. ఇది ఒకటి మాట. ధన్యవాదాలు. కేంద్ర ప్రభుత్వం ఆదేశానుసారం కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ కోవిడ్-19తో మృతి చెందిన వ్యక్తి మృతదేహంను వారి కుటుంబ సభ్యులకు అప్పగించాలని, వారి మతాచారం ప్రకారం అంతిమ సంస్కారం నిర్వహించేందుకు సహకరించాలని ముస్లిం రైట్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు సయ్యద్ నూరుద్దీన్. కోవిడ్-19 వైరస్ వలన గాని సహజంగా మరణించిన వారి కుటుంబ సభ్యులకు ఆ మృతదేహాన్ని అప్పజెప్పాలని మరియు వారి యొక్క మతాచారాల ప్రకారం అంతిమ సంస్కారాన్ని చేసేందుకు వీలుగా ఒక జీవోను కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య శాఖ ద్వారా కొన్ని మార్గదర్శకాలతో కూడిన ఒక జీవోను విడుదల చేసినా ఆ జీవోలో స్పష్టంగా కుటుంబ సభ్యులకు ఆ మృతదేహాన్ని అప్పజెప్పాలి, వారి యొక్క మతాచారాల ప్రకారం అంతిమ సంస్కారాలు చేసేందుకు వీలుగా ఉన్న ఆ జీవోని, ఆ యొక్క ఆదేశాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలోని కొంతమంది ఉన్నతాధికారులు తుంగలో తొక్కుతూ మరణం జరిగిన తర్వాత కూడా కొన్ని రోజులు ఆ యొక్క మృతదేహాన్ని వారి కుటుంబ సభ్యులకు ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. దీనిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుడు జగన్మోహన్ రెడ్డి గారు, మంత్రుల బృందం, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని గారు, మంత్రి కన్నబాబు గారు, బొత్స సత్యనారాయణ గారి బృందం, ఏదైతే మంత్రుల బృందం ఉందో దీనిపై దృష్టి సారించాలి. తీవ్ర ఇబ్బందులు గురవుతా ఉన్నారు. కొన్ని రోజుల క్రితం గుంటూరులో ఒక ముస్లిం మత పెద్ద మరణిస్తే ఆయన యొక్క మృతదేహాన్ని కూడా కుటుంబ సభ్యులకు ఇవ్వకుండా కనీసం కొంతమంది ముస్లిం సోదరులను పిలిచి ముస్లిం మతాచారాల ప్రకారం అంతిమ సంస్కారాలు చేయడానికి కూడా ఎన్నో ఇబ్బందులకు గురి చేశారు. కొన్ని చోట్లయితే మృతదేహాన్ని బంధువులకు ఇవ్వకుండా దహనం చేయడం, కాల్చివేయడం అనేది కడు శోచనీయం. దీన్ని మేము తీవ్రంగా పరిగణిస్తా ఉన్నాం ముస్లిం రైట్స్ అండ్ వెల్ఫేర్ తరపున. తాజాగా విజయవాడలో 70 ఏళ్ల వృద్ధురాలు, ముస్లిం సమాజానికి చెందిన 70 ఏళ్ల వృద్ధురాలు ఆదివారం సాయంత్రం మరణిస్తే నేటికి 3 రోజులైనా కూడా వాళ్ళు ఫార్మాలిటీస్ ప్రకారం కుటుంబ సభ్యులు ప్రభుత్వ అధికారులకు సహకరిస్తూ ఆదివారం సాయంత్రం చనిపోతే సోమవారం పొద్దున్నే స్థానిక అధికారులకు సమాచారం ఇవ్వడం జరిగింది. సోమవారం ఉదయం వాళ్ళు పరీక్షలు నిర్వహించడం కోసం ఆ మృతదేహాన్ని తీసుకువెళ్ళి నేటికి కూడా ఇవ్వకుండా మేము దహనం చేస్తాం, మేము దాన్ని కాల్చేస్తామని చెప్తే
ఆ మృతదేహం తాలూకా కుటుంబ సభ్యులు ఎంతో ఆవేదనతో ఎంతో ఇబ్బందులు పడుతూ మాకు సంప్రదించడం జరిగింది. ఫోన్ కాల్లో నేను మాట్లాడటం జరిగింది వాళ్ళతో. వాళ్ళు ఒకటే కోరుతున్నారు, మేము కూడా ఒకటే కోరుతున్నాం. తమ మతాచారాల ప్రకారం అంతిమ సంస్కారాలు కూడా చేసుకోవడానికి మాకు అవకాశం లేదా? కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయి కదా. కొంతమంది అధికారుల వల్ల ఇబ్బందులు పడుతున్నారు. ఇది కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు ఉన్నా కూడా రాష్ట్రంలోని కొంతమంది ఉన్నతాధికారుల వల్ల మాకు తీవ్ర ఇబ్బంది కలుగుతా ఉన్నది అని సర్వత్రా విమర్శలు, ఆందోళనలు వినిపిస్తూ ఉన్నాయి. దీనిపై ప్రభుత్వం దృష్టి సారించాలని, ఎవరైతే చనిపోయారో వారిని, ఆ యొక్క మృతదేహాన్ని వారి యొక్క కుటుంబ సభ్యులకు అప్పచెప్పాలని, అంతిమ సంస్కారాలు వారి మతాచారాల ప్రకారం జరుపుకునేందుకు వీలుగా ప్రభుత్వ అధికారులు సహకరించాలని చెప్పి కోరుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ పాటించిన తరుణంలో మత సముదాయాలు మూతపడ్డాయి. ప్రస్తుతం ముస్లింలకు అత్యంత పవిత్రమైన రంజాన్ మాసం కావడంతో అందరూ ఇళ్లకే పరిమితమైన పరిస్థితి. ఈ సందర్భంలో మేము సైతం రంజాన్ ప్రార్థనలకు సంసిద్ధం అంటున్నారు చిన్నారులు. టీవీ 36 ప్రత్యేక కథనం. ఇవి ఈనాటి వార్తలోని విశేషాలు. తిరిగి మళ్ళీ వార్తలో కలుసుకుందాం. చూస్తూనే ఉండండి టీవీ 36.